హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ఈ సందర్భంగా అంటే ఒక వీడియో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఇలాంటి ఇల్లీగల్ వ్యవహారాలన్నీ ఏ రోజుకైనా అవి బయటపడతాయి. దానివల్ల ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం అయితే ఉంటుంది, జీవితం కూడా కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. తిరుపతిలో అలాంటి ఘటనే చోటు చేసుకోవడం జరిగింది. అంటే ఒక జిమ్ ట్రైనర్ అజీజ్ సంబంధించి చేసినట్టు ఒక దారుణమైన ఘటన ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనిపైన పోలీసులు కూడా సీరియస్ అవ్వడం జరిగింది. జిమ్ ట్రైనర్ని కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నిన్న తిరుపతిలో ఏదైతే ఒక జిమ్ ట్రైనర్గా కొల్లగుంట వద్ద ఒక జిమ్ ట్రైనర్గా నడుపుతున్నటువంటి వ్యక్తి అక్కడ పనిచేస్తూ ఉంటాడు. అయితే అక్కడికి వచ్చేటటువంటి జిమ్కి వచ్చేటటువంటి మహిళల్ని, యువతుల్ని అతను టార్గెట్ చేస్తూ ఉంటాడు. టార్గెట్ చేసి మాయ మాటలు చెప్పి వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అయితే ఎంతోమంది బాధితులు ఉన్నారు. కొందరు చెప్పుకోవడం జరిగింది, కొందరు చెప్పుకోకనే అతనితో అంటే ఆ బాధితులుగా మిగిలిపోవడం జరిగింది. అయితే నిన్న జరిగినట్టు ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే చాలా రోజుల నుంచి కూడా అంటే ఆమె పేరు వద్దు కానీ, ఎందుకంటే ఆమెకి కుటుంబం ఉంటుంది, భర్త ఉంటాడు, కుటుంబ సభ్యులు ఉంటారు. కాబట్టి మనం ఆ పేర్లు, ఆ వివరాలు మనం ఈ వీడియోలో మనం చెప్పదలుచుకోలేదు ఆమెకు సంబంధించినటువంటి అంశంలో. అయితే ఏదైతే అజీజ్ ఎవరైతే ఉన్నారో జిమ్ ట్రైనర్గా ఉన్నటువంటి వ్యక్తి చాలా రోజుల నుంచి కూడా ఆమె జిమ్కి వస్తూ ఉంటుంది. చాలా రోజుల నుంచి కూడా ఆమె వెంటపడి నేను ప్రేమిస్తున్నాను, అంటే నన్ను నమ్మండి, నాతో కలిసి ఉండండి అంటూ కూడా ఇట్లా రకరకాలుగా మభ్యపెట్టి ఆమెని లొంగ తీసుకోవడం జరిగింది. అయితే చాలా రోజుల నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ వ్యవహారం నడిచింది. దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆమెకి ఇంట్లో సమస్యలు, ఇంట్లో భర్తకి తెలిస్తే సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పిల్లలు ఉన్నారు. ఇట్లా దాని కారణంతో మనం దూరంగా ఉన్నామని ఒక నిర్ణయం తీసుకొని అతని నుంచి కూడా దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే అతను జీర్ణించుకోలేకపోయాడు. అప్పటికే డబ్బులు, అదేవిధంగా నగదు, ఇవన్నీ కూడా ఆమె దగ్గర నుంచి కూడా అతను కొట్టేయడం జరిగింది అనేటువంటి ఆరోపణలు కూడా వాళ్ళు ఫిర్యాదులు చెప్తున్నారు. దీనిపైన సరే అన్ని కోల్పోయిన తర్వాత ఇంకనైనా సరే మనం దూరంగా ఉన్నాము అనుకొని ఆమె నిర్ణయం తీసుకుని కఠినంగా ఉండడం జరిగింది. అయితే ఫోన్లో బెదిరించడం, లేదంటే వాళ్ళు గతంలో సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలన్నింటినీ కూడా నేను బయట పెడతాను, లేదంటే సోషల్ మీడియాలో పెడతానంటూ కూడా ఆమెకి బెదిరింపులు గురి చేస్తున్న నేపథ్యంలో ఆమె అంటే ఆ జిమ్ కూడా మానేసి ఆమె ఇంటి దగ్గరే ఉండిపోవడం జరిగింది. అయితే ఆమెని రకరకాలుగా బెదిరిస్తున్న తరుణంలో ఒక్కసారి కలవాలి, నువ్వు పలానా ప్రాంతానికి రా అంటూ కూడా తిరుపతిలోని అంటే కొల్లగుంట సమీపంలో ఒక ప్రాంతానికి రమ్మని చెప్పిన నేపథ్యంలో ఆమె భయపడి ఆమెతో పాటు వాళ్ళ తల్లిని కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఏం చేస్తారో ఏమో తెలియదు అనే ఒక అభద్రతా భావంతో, ఒక భయంతో. సో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మాట పెరిగి ఎట్టి పరిస్థితుల్లో కూడా అజిత్ ఎవరైతే ప్రధాన నిందితున్నాడో అతను నేను వదులుకోను, అవసరం వస్తే మీ కుటుంబాన్ని కూడా హతమార్చేదానికి నేను సిద్ధపడతానంటూ కూడా రకరకాలుగా ఆమెని భయభ్రాంతులు గురి చేసి ప్రయత్నం చేయడం జరిగింది. ఒక్కసారిగా ఆమెని వాళ్ళ తల్లిని ఇద్దరిని కూడా కారులో, అతను అప్పటికే పక్కా ప్లాన్ ప్రకారం తెచ్చుకున్నటువంటి కారులో వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేయడానికి వాళ్ళిద్దరిని కారులో కూడా అంటే తోసి లాక్ చేయడం జరిగింది. అయితే కారులో కూర్చున్నటువంటి వాళ్ళు ఒకసారిగా అనుమానం వచ్చి వెంటనే పోలీసులకి వాళ్ళ తల్లి వాట్సాప్ ద్వారా, వాళ్ళ భర్తకి పోలీసులకి వాట్సాప్ ద్వారా లైవ్ లొకేషన్ పెట్టిన నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అవ్వడం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చే లోపే అతను కారు తీసుకుని అక్కడి నుంచి కూడా పరారయ్యేందుకు ప్రయత్నం చేశారు. వెంటనే అంటే మనము ఆ వీడియోస్ అన్ని కూడా నేను చూపిస్తాను. ఒక్కసారిగా భయభ్రాంతులు గురయ్యే విధంగా కూడా ఎదురుగా ఉన్నటువంటి వాహనాలను ఢీ కొట్టుకొని ఎదురుగా ఉన్నటువంటి మనుషులపైన కూడా అంటే ర్యాష్గా వెళ్ళి వాళ్ళ ప్రాణాలకే చెలగాటమాడే విధంగా కూడా అతను డ్రైవ్ చేయడం జరిగింది. ఎట్టకేలకు పోలీసులు వైర్లెస్ సెట్స్ ద్వారా అప్రమత్తమై సిటీ దాటకుండా కొన్ని సిగ్నల్స్లో అప్పటికే భారీగా పోలీసులు మోహరించిన తర్వాత అతన్ని చేస్ చేయడం జరిగింది. లక్ష్మీపురం సర్కిల్ వద్ద బైపాస్ ఎక్కే సందర్భంలో అక్కడ పోలీసులు భారీ గేట్స్ని ఏర్పాటు చేసి ఆ వాహనాన్ని అంటే అడ్డు పెట్టే ప్రయత్నం చేశారు. దాని తర్వాత అతన్ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతానికి అరెస్ట్ చేయడం జరిగింది, విచారణ జరుపుతున్నారు. సో మొత్తం మీద ఎవరు కూడా ఇలాంటి ఇల్లీగల్ వ్యవహారాలకి వెళ్ళబాకండి దయచేసి. ముఖ్యంగా మహిళలు డ్రాప్ అవ్వబాకండి. ఎందుకంటే ఇలాంటి డ్రాప్ చేసేటటువంటి ప్రధాన
దొంగలు ఈ రకంగా వ్యక్తులు ఇలా ఈ రకంగా ఉంటారు. సో జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా ఇందులో ఉద్దేశం.